బాగుందన్న. అంటే లాగ్ ఉందని అంటున్నారు ఏ మరి. లేదు ల్యాగ్ ఉన్నది అసలు ఎక్కడ అనిపించలేదు మాకు. చాలా బాగా వచ్చింది. అంటే స్టోరీ లెంగ్త్ ఎక్కువ ఉంటది కాబట్టి అలా అనిపిస్తుంది. అంటే రవితేజ గారికి సరిపోయే క్యారెక్టర్ రవితేజ గారు కూడా ఇలాంటి క్యారెక్టర్ చేయగలరు అని చెప్పేసి ప్రూవ్ చేసిన క్యారెక్టర్ సినిమా. అంటే నవదీప్ గారి క్యారెక్టర్ గురించి. సపోర్టింగ్ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్, సపోర్టింగ్. ఆల్వేస్ ఎండింగ్ వరకు నవదీప్ గారి క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ చాలా లాగ్ ఎక్కువైపోయింది. ఏం లేదు అంటే కామెడీని ఎక్స్పెక్ట్ చేసి వచ్చే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. ఇది ఒక మాస్ యాక్షన్ మూవీ. హాలీవుడ్ రేంజ్ సినిమా చూస్తున్నాం మనం, రవితేజ గారిని హాలీవుడ్ లో చూస్తున్నాం అన్నట్టు ఉంటుంది. అంటే స్క్రీన్ ప్లే కూడా సరిగా లేదు అన్నట్టుగా. లేదు, ఎవరి బీజిఎం కానీ స్క్రీన్ ప్లే కానీ ఎవ్రీథింగ్ సూపర్. రవితేజ గారిని ఒరిజినల్ గా చూపించారు. ఒక గెటప్ లో రవితేజ గారిని ఒరిజినల్ చూపిస్తారు. చాలా బాగుంది. ఆయన ఎప్పుడు కూడా కొత్తగా వస్తా ఉంటారు. యా ఒక ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తారు రవితేజ గారు అంటే. అలాగే దీంట్లో కూడా సక్సెస్ అయ్యారు 100%. యాజ్ ఎ రవితేజ ఫ్యాన్ యా. మీరు ఒక మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే సినిమా సూపర్, ఎక్సలెంట్. అంటే నేను ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నాను, రవితేజ గారిని హాలీవుడ్ లో చూస్తున్నాను అన్నట్టు అనిపించింది. చాలా బాగా వచ్చింది. లుక్ అంతా కొత్తగా, క్యారెక్టర్ తగ్గ లుక్ అది. అంటే ఆయన నుంచి మనం కామెడీ మాస్ ఎప్పుడు మాస్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఈసారి కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తాంలో కొత్త వాళ్ళని పరిచయం చేయడంలో రవితేజ గారు తోపు. లాస్ట్ అవుట్ ఆఫ్ 5 అవుట్ ఆఫ్ 4.5.